పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత అంతోని వారి అద్భుతాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథ వాక్యంతో అనుసంధానించుకుందాం. మన జీవితాలకు పాఠాన్ని నేర్చుకుందాం. సముద్ర ఆపదలో రక్షణ, జీవిత నావకు చుక్క అని యేసు ప్రభువే అన్న అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పవిత్ర దినాన పాదువా నగర పునీత అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ స్వాగతం మరియు నా హృదయపూర్వక వందనాలు. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల కష్టాలు, ఆపదలు, సమస్యలు మనలను ఊహించని విధంగా చుట్టుముడుతూ ఉంటాయి. సంసారం అనే సాగరంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకస్మికంగా ఘోరమైన శోధనలు రేగినప్పుడు మన హృదయం ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటుంది. మన శరీరం, మన ఆత్మ మన చేతులలో లేనప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోతూ ఉంటాం. మన జీవిత నావను అన్ని వైపుల నుంచి అలలు తాకుతూ ఉన్నప్పుడు మన జీవితం కృంగిపోయే స్థితికి చేరుకుంటుంది. నా జీవితం ఇంతటితో ముగిసిపోయిందా, నాకు ఇక సహాయం చేసేవారు ఎవరూ లేరా అని మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పూర్ణ హృదయంతో దేవునిపై భారం వేసి ఆయన ప్రియ సేవకులైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం కోరినప్పుడు జరిగే అద్భుతాలు అమోఘం, అద్వితీయం. దేవుడు తన బిడ్డల మొరను ఎన్నడూ త్రోసిపుచ్చడు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. అద్భుతమైన సముద్ర ఆపదలో రక్షించబడిన అద్భుతాన్ని గురించి మనం ఎంతో లోతుగా ధ్యానించుకుందాం. చరిత్ర పుటలను ఒకసారి తిరగవేస్తే పునీత అంతోని వారికి పునీత పట్టము కట్టబడిన కొద్ది రోజులకు ఈ అద్భుత సంఘటన జరిగింది. ఒక పెద్ద పడవ 26 మంది వ్యక్తులతో వెనిస్ గుండా వెళ్తూ ఉంది. అది కటిక చీకటి సమయం. ఊహించని విధంగా హఠాత్తుగా ఒక పెను తుఫానులో ఆ పడవ చిక్కుకుంది. సముద్రపు వివ్వెత్తున లేచే అలల తాకిడికి, తీవ్రమైన గాలుల మధ్య ఆ పడవలో ఉన్న 26 మంది మనుష్యులు తాము బ్రతుకుతామా లేదా అన్న సందిగ్ధతలో పడిపోయారు. చావు కళ్ళ ముందే కనిపిస్తున్న ఆ ఘోరమైన ఆపద సమయంలో మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు ఆ పడవలో ఉన్న వారందరూ ఒకే గొంతుతో బిగ్గరగా, ఓ అంతోని వారా, మాకు సహాయం చెయ్యండి, అంతోని వారా, మాకు సహాయం చెయ్యండి అని కేకలు వేశారు. మనుషుల నమ్మకం ముగిసిన చోట దేవుని కార్యం ప్రారంభమవుతుంది అనడానికి నిదర్శనంగా ఆ కటిక చీకటిలో వారికి ఒక గొప్ప వెలుగు కనిపించింది. ఆ దైవిక వెలుగు మార్గదర్శకత్వంలో వారి పడవ తాన్ మార్కో పిక్కో అను దీవిని సురక్షితంగా చేరింది. పడవలో ఉన్న వారందరూ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా క్షేమంగా ఒడ్డుకు చేరారు. వారు సురక్షితంగా చేరిన మరుక్షణమే ఆ అద్భుతమైన వెలుగు మాయమైపోయింది. ఆ పెను తుఫాను నుండి రక్షించబడిన వారందరూ కృతజ్ఞతాభావంతో మోకరించి తమ పరలోక సహాయకారి అయిన పునీత అంతోని వారికి మరియు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ భక్తులు అంతోని వారి ఎడల చూపిన అమితమైన విశ్వాసమే వారిని ఆ నిశ్చిత మరణం నుండి కాపాడింది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ అద్భుతం మనందరి జీవితాలకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రభువే మనకు ఆశ్రయం, బలమునైన వాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నొరగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చెలించినను మనము భయపడనక్కరలేదు అని పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అలాగే యోహాను శుభవార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు, మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. జీవితం అనే సాగరాన్ని ఈదడం చాలా కష్టమైన పని.
మన జీవితం కూడా ఆ సముద్రంతోనే పోలి ఉంటుంది. లోకంలో సముద్ర తుఫానుల వలె చీకటి శక్తులు, సాతాను శోధనలు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. మీ కష్ట నష్టాలలో, మీ వ్యాపారములలో, వ్యవసాయములో, బిడ్డల చదువుల విషయంలో, బిడ్డల ఆరోగ్యము విషయంలో, మన స్వంత ఆరోగ్య విషయంలో సమస్యలు, ఆపదలు ఎదురైనప్పుడు మనం అధైర్యపడకూడదు. మార్తమ్మలాగా అనేక పనులతో సమస్యలను ఛేదించే పనిలో నిమగ్నం కాకుండా మరియమ్మలాగా ప్రభువు పాదాల చెంత కూర్చుందాం. 7 దయ్యాలను మగ్దలా మరియమ్మను పీడించి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి నాశనం అంచున నిలిపినప్పుడు దేవుని ప్రేమలేఖ ఆమె మీద ప్రసరించింది. ఆ 7 దయ్యాలు వెళ్ళగొట్టబడి పాపి పావనమైంది. మన జీవితాలు కూడా అలా అతలాకుతలం అవుతూ ఉన్నప్పుడు మన జీవిత నావకు చుక్కానిలా యేసు ప్రభువు మన ముందర నిలుస్తారు. నగ్నంగా ఉన్న పేతురు పై వస్త్రాన్ని చుట్టుకొని తన ప్రభువు ముందుకు వచ్చి ఆయన పాదముల చెంత తలదించుకొని కూర్చొని నా గొర్రెలను మేపుము అనే ప్రభువు ఉపదేశాన్ని స్వీకరించినట్లుగా మనం కూడా దేవుని వాక్యాన్ని స్వీకరిద్దాం. కాబట్టి రండి, మనమందరం కలిసి ఏక మనస్కులమై పూర్ణ హృదయంతో ఈ పవిత్ర ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా జీవిత నావను నడిపిస్తూ ఉన్న ఓ యేసుక్రీస్తు ప్రభువా, మాలో నీవు జీవిస్తూ ఉన్నావు అని మేము గ్రహించున్నట్లు చేయుము. ఎలాంటి శ్రమలలోనైనా, బాధలలోనైనా, జీవిత కష్టములలోనైనా నీవు నాతో ఉన్నావని గ్రహించున్నట్లు మాకందరికీ అనుగ్రహింపుము. లోకమున కష్టముల పాలగుదురని మీరే సెలవిచ్చుచున్నారు. అదే సమయంలో లోకమును నేను జయించి తిని నీతో నేను ఉన్నాను అని అభయాన్ని కూడా మాకు ఇస్తూ ఉన్నారు. మా వేదనలలో, మా రోగములలో, మా బాధలలో మిమ్ములను గుర్తించున్నట్లు, మా కుటుంబ జీవిత నావను సరైన పదములో నడిపించుకొనున్నట్లు నాకు మీ సహాయమును దయచేయండి. పునీత అంతోని వారిని నాకు సహాయం చేయ పంపించుమని మిమ్మలను అర్థిస్తూ ఉన్నాను స్వామి. ఆమెన్. పునీత అంతోని వార మా కొరకు ప్రార్థించండి. ఈరోజు మనము చేయదగిన సుకృత కార్యం, త్రాగుడు, వ్యభిచారము తదితర వ్యసనములందు బానిసలైన వారిని ఆ బంధనములను తొలగించుకొని సన్మార్గములో అనుసరించినట్లు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.